ఈ యొక్క మంత్రంతో మీరు ఎవరైనా సరే చాలా సింపుల్గా ఈజీగా ఎక్కడ గుప్త నిధులు ఉన్నా సరే 5 నిమిషాల్లో మీరు బయటికి తీసేస్తారు. అటువంటి పవర్ఫుల్ గల ఒక మంత్ర ప్రయోగాన్ని, అదేవిధంగా తంత్ర ప్రయోగం ఈరోజు మీకు నేను తెలియజేస్తానమాట. అది ఏ విధంగా తీయాలి, ఎట్లా తీయాలి, ఆ గుప్త నిధులు అనే దాని గురించి మీకు క్లారిటీ మీరు తెలుసుకునే ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అనేది పూర్తిగా చూడటం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. అందుకే మీరు స్కిప్ చేశారంటే మీకు ఏం అర్థం కాదు అనమాట. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి మీరు వరుసగా అంటే బాడీకి స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఎవరైనా సరే కొత్త వీడియోస్ వస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనమాట. అయితే నాకు చాలా మంది గురువు గారు గుప్త నిధులు తీయాలని ఫోన్ చేస్తున్నారు. చాలా అంటే ఇప్పుడు దాదాపు ఒక నెల నుంచి ఒక నెల రోజుల్లో దాదాపు 10-15 మంది నాకు ఫోన్ చేశారు. మా ఇంట్లో గుప్త నిధులు ఉండే గురువు గారు అని, ఒకసారి అక్కడ మా దగ్గర ఉన్న కొండల్లో గుప్త నిధులు ఉండే గురువు గారు అని, ఒకళ్ళేమో మా ఇంట్లో ఏదో తిరుగుతుంది గురువు గారు అని కొంతమంది, ఈ విధంగా చాలా మంది నాకు ఫోన్లు చేస్తారన్నమాట. అయితే ఇక్కడ నేను తెలియజేసేది ఏంటంటే, గుప్త నిధులు తీయాలంటే ఏదో బకెట్లో నీళ్లు పోసి జగ్గుతో నీళ్లు ముంచి లేపటం, లేకపోతే చెరువులోకి వెళ్ళి చేపలు పడతాం, లేకపోతే సముద్రంలోకి వెళ్ళి చేపలు పడతాం కాదు గుప్త నిధులు తీయాలంటే. ఆశామాష కాదు గుప్త నిధులు అంటే. అవి ప్రాణాలతో కూడుకున్నాయి అంటే మాట. విన్నావా? గుప్త నిధులు తీయాలంటే అసలు అవి అందరికీ కనపడవు. విన్నావా? అందరికీ తెలియదు కూడా ఇక్కడ గుప్త నిధులు ఉండేవి. ఎంతో శక్తివంతమైన సాధకుడు అయ్యి, విన్నారా, దశమహావిద్యలో ఒక విద్యను నేర్చుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులు కానీ, అంతేగాని మీరు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వెళ్ళిపోయి ఆడ కూర్చొని గుప్త నిధి ఉండే తీసుకొని వెళ్ళిపోదాం, పార్తో తోడుకొని వెళ్ళిపోదాం, లేకపోతే క్రేన్తో తోడుకొని వెళ్ళిపోదాం అనుకుంటే గుప్త నిధి ఈజీగా రావు. అక్కడ ప్రాణాలని బలిపెట్టి తీయాలి. గుప్త నిధులు తీయాలంటే ఆశామాషి కాదు. ఒక గుప్త నిధులు తీయాలంటే ఎన్ని మార్గాలు ఉంటాయో మీకు తెలుసా? అసలు చెబుతానండి. గుప్త నిధులు తీయాలంటే ముందు మీరు ఎక్కడైతే గుప్త నిధులు ఉండేవి మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ ముందుగా మీరు ఓకే ఈ ప్రాంతంలో గుప్త నిధులు ఉండే అని మీకు డౌట్ వచ్చిందంటే అక్కడ ఎవరు చెబుతారు గుప్త నిధులు ఉండే అని? ఒక మంచి సాధకుడు చెబుతాడు ఇక్కడ గుప్త నిధులు ఉండే అని. అతను ఏం చేస్తాడు, ఆ చుట్టూ ఏరియా మొత్తం చూసుకుంటాడు. ఓకే ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయి అనుకున్నప్పుడు అతను ఎంతమంది అయితే వెళ్ళారో వాళ్ళందరికీ వాళ్ళ శరీరానికి రక్షణ బంధం వేసుకోవాలంటే శరీరానికి రక్షణ మంత్రం చదువుకొని వెళ్ళాలన్నమాట. ఎంతమంది అయితే అంతమంది చదువుకోవాలి. అదేవిధంగా ఏ ప్రాంతంలో అయితే గుప్త నిధులు ఉన్నాయి అక్కడి నుండి దాదాపు ఒక 50 అడుగుల దూరం రౌండ్ సర్కిల్లో అక్కడ బంధనం చేసుకోవాలి. అంటే సురక్ష బంధనం అంటే నేలకు బంధనం వేసుకోవాలన్నమాట. అంటే 4 పక్కల మేకులతో కొట్టుకుని బంధనం వేసుకోవాలి. ఎందుకంటే గుప్త నిధులు అనేది ఒకసారి నుండి ఇంకోసారికి జరిగే అవకాశం ఉండేది అన్నమాట. అక్కడే ఉండదన్నమాట. ఇవన్నీ కూడా ఎంతో విద్య నేర్చుకున్న అంటే ఇది తీసేవాళ్ళు సపరేట్ గా ఉంటారు. ఈ గుప్త నిధులు తీసేవాళ్ళు సపరేట్ గా ఉంటారు. వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి అటువంటి అన్ని. అక్కడ ఎటు చూసినా సరే ఒక 50 అడుగుల దూరంలో సురక్ష గేర్ అని బంధనం వేసుకుంటారు అనమాట. వేసుకొని అప్పుడు అక్కడ మళ్ళీ దిశ బంధనం చేసుకుంటారు. అంటే మనకు 4 దిక్కులు అంటే వేసుకొని 4 కోణాలు వేసుకోవాలన్నమాట. అప్పుడు దిశ బంధనం వేసుకోవాలి అంటే 4 మూలలు వేసుకోవాలి, 4 కోణాలు వేసుకోవాలి, పైన కింద వేసుకోవాలి. అక్కడ బంధం చేసుకోవాలి. ఆ తర్వాత పంచోత్తర బంధం అని ఉండేది అంటే 5 బంధములు. అంటే అక్కడ 5 దిక్కుల బంధం చాలా ఉండేది. ఇది అల్లాటప్పావి కాదు గుప్త నిధులు తీయాలంటే. ఏదో ఒక్కన్న చెరువులోకి వెళ్ళి వలేసి చేపలు పెట్టుకుని రావటం అనుకున్నారా, లేకపోతే సముద్రంలోకి వెళ్ళి వలేసి చేపలు పట్టుకుని అట్లా కాదు గుప్త నిధి అంటే. అక్కడ ఏ శక్తి ఉంది, అది ఎటువంటి శక్తి, అది ఎటువంటి బలి అడుగుతుంది, అది ఏం తీసుకునిద్ది, ఏం తీసుకోదు, అది కోడిని తీసుకునిద్దా, కుక్కని తీసుకునిద్దా, మేకని తీసుకునిద్దా, లేదా బర్రెని తీసుకునిద్దా, లేదా మనిషిని తీసుకునిద్దా, ఇవన్నీ కూడా సాధకుడు అక్కడ కూర్చొని చూసుకుంటాడు అనమాట. చూసుకున్న తర్వాత దానికి ఏ విధంగా బలి ఇవ్వాలంటే బలితో మంత్రం ఉండిద్ది అనమాట. ఆ మంత్రంతో అక్కడ ఉన్న దానికి బలి ఇవ్వాలి. అదేవిధంగా ఒకవేళ ఆ గుప్త నిధి సరే గుప్తని తీసేశారు. ఆ తీసిన తర్వాత ఆ గుప్త నిధిని పట్టుకోకుండా దాని దూరం ఉండి మళ్ళీ దానికి శుద్ధి మంత్రం ఉండిద్ది. ఆ గుప్త నిధికి శుద్ధి మంత్రం ఉండిద్ది. ఆ శుద్ధి మంత్రం చదివిన తర్వాత అప్పుడు దాన్ని టచ్ చేయాలన్నమాట. ఆ టచ్ చేసిన తర్వాత అప్పుడు మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా అనేక రకాలైన పద్ధతులు ఉంటాయి. నాకు ఫోన్లు చేసి జనం ఏమడుతున్నారంటే గుప్త నిధులు చాలా ఎక్కడ ఉన్నాయండి, అక్కడ ఉన్నాయండి, మా ఇంట్లో ఉన్నాయండి, మా బండల కింద ఉన్నాయండి. ఉంటే ఉండొచ్చును కాదండి, కానీ వాటి జోలికి వెళ్ళబాకండి. ఎందుకంటే గుప్త నిధులతో చాలా డేంజర్. ఎందుకంటే అవి ఒకసాటే ఉంటాయి అనుకోబాకండి. ఒకసారి నుంచి ఒకసారికి కదిలే అవకాశం ఉంటుంది అన్నమాట. సాధకుడు ఏం చేస్తాడంటే 50 అడుగుల దూరం వరకు వేస్తాడు. ఒకవేళ అతను ఏదైనా బలి చేసాడు తీయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు, అక్కడ ఒక 5 రోజులు తీసుకెళ్లి గుంట తీసాడు అనుకో, అక్కడ నువ్వు వేసిన బంధనలు కానీ లేకపోతే నువ్వు వేసిన సురక్ష మంత్రాలు అన్ని అవి వెళ్లకుండా అవి అక్కడక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కటి ఆడే ఉండింది. ఆ విధంగా ఉంటాయి అన్నమాట.
ఇక్కడ ఆత్మబంధనం కూడా ఉండిద్ది. మన ప్రాణానికి గబుక్కున ఏదో ఒకటి వచ్చి మనం తగలకుండా చాలా ఉంటాయి. అన్ని బంధనల్ని వేసుకుంటే గుప్త జోలికి వెళ్ళాలి. అప్పుడు ఆ మధ్య కేరళలో చూశారు కదా, అన్ని గదులు తీసేసి లాస్ట్ గది ఎందుకు ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఆ గది టచ్ చేస్తే ప్రాణాలు పోతాయి. అంటే అంత పవర్ఫుల్ నాగబంధనం ఉందన్నమాట. అంటే అక్కడ ఆ నాగబంధన శక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయారన్నమాట. ముందు అక్కడ ఏ శక్తి ఉందో తెలుసుకోవాలి, అది ఏమడిద్దో తెలియదు, అక్కడ ఏం జరిగిద్దో తెలియదు. ఇవన్నీ తెలుసుకోకుండా పొలుగు పార తీసుకుని వెళ్ళిపోయి ఇంకేముందలే ఇక్కడ తవ్వితే భూమిలోంచి నిధులు వస్తాయి అనుకుంటే అది మీరు చేసే పనులు కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రాణాలతో కూడుకున్నాయి, మీ వల్ల కాదన్నమాట. వాటిని తీసేవాళ్ళు సపరేట్గా ఉంటారు. నాకు తెలిసి మీకు చెప్పామాట. ఒకవేళ నాకని మీకు ఎక్కువ తెలుస్తుంటే ఇంకా చాలా మంచిది. కానీ ఇటువంటి వాటి జోలికి వెళ్ళి ప్రాణాలను తెచ్చుకోవద్దు. ఉండటానికి తినడానికి దేవుడు మనకి అన్ని ఇచ్చేసాడు. అంతేగాని అత్యాశకు పోయామంటే ఏది కూడా మన చేతులు రాదు. అంటే దురాశ దుఃఖాన్ని చేయడం అన్న విధంగా ఉండేది అనమాట. చక్కగా దేవుడు ఎంతవరకు తెచ్చాడో ఆ పని చేసుకుంటా ఉండండి. మీ జీవితం అనేది చల్లగా మంచిగా ఉండిద్ది అన్నమాట. అంతేగాని ఒక్కసారి గుప్త నిధులు బయటికి తీసేసామంటే మన కోటేసులు అయిపోవచ్చు అనుకోవద్దు. ఆ కోటేసులతో పాటు కూటికి లేకుండా పోవడం కూడా జరిగింది అనమాట. ఒక్కొక్కటి తిరిగి కొట్టిందంటే ఇంకా అంతే అన్నమాట. వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అవుతున్నారో వెళ్ళిన వాళ్ళు మొత్తాన్ని బలి కూడా తీసుకున్నంత అవకాశం ఉంటుంది అన్నమాట. అంత పవర్ఫుల్ శక్తులు ఉంటాయి అన్నమాట. అంటే కాబట్టి ఇటువంటివన్నీ తెలుసుకున్న తర్వాత మీరు అటువంటి వాటికి వెళ్ళండి. అంతేగాని మీరు తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాటు చేయటం వల్ల మీ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి వాటికి నాకు తెలిసి అయితే మీరు వెళ్ళపాకండి. నాకు తెలిసి మీకు చెప్పాను. ఒకవేళ నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఇంకా మంచిదన్నమాట. అయితే ఎవరైనా సరే ఇంకా మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అయితే మంచి మంచి వీడియోస్ అన్ని మీరు తీసుకురావడం జరిగింది అనమాట. అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. చేయటం వల్ల మీకున్న సమస్య ఏదైతే ఉందో ఒకవేళ ఎదుటి వాళ్ళకు అదే సమస్య అంటే వాళ్ళు కూడా అటువంటి ప్రాబ్లం బయటపడతారు అన్నమాట. కాబట్టి అందరికీ మన వీడియోలైనా షేర్ చేస్తూ ఉంటే 10 మందికి తెలిసిద్ది. 10 మందిలో అటువంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకుని వాళ్ళ సమస్యలను బయటపడతారు. అయితే నేను చెప్పింది మీకు అర్థమై ఉండిద్ది అనుకుంటున్నాను అనమాట.